బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ లో పాక్ ఐసిస్ ఉగ్రవాదుల సంచారం కలకలం రేపుతోంది. ఏపీలోని విజయవాడ, హైదరాబాద్ లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర సంచలనంగా మారింది. భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలనే లక్ష్యంతోనే జిహాదీ భావజాలానికి ఆకర్షితులయ్యామని, దీనికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టామని ఉగ్ర కేసులున్న నిందితులు విచారణలో వెల్లడించారు. 5 రోజుల కస్టడీలో భాగంగా ఈ కేసులో నిందితులైన రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సోహెల్ బేగ్, సైదా బేగం, అబ్దుల్ సలాంలను ఎన్ఐఏ, ఐబీ, సిఐఎస్ఎల్ నగర పోలీసులు విచారించారు. నగరంలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో వీరి విచారణ కొనసాగింది. విదేశాల్లోని హ్యాండర్ల ఆదేశాల మేరకు గజ్వా ఏ హింద్ కోసం పనిచేస్తున్నట్లుగా వీరు వెల్లడించారు. 5 రోజుల కస్టడీలో భాగంగా భారత్ లో పాక్ ఐసిస్ ఉగ్రవాదుల సంచారం కలకలం రేపుతోంది. ఏపీలోని విజయవాడ, హైదరాబాద్ లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఈ కీలక విచారణలో భాగంగా ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? శ్వేత, ప్రస్తుతం 5 రోజుల కస్టడీలో ఎన్ఐఏ, ఐబీ, సిటీ పోలీసులు కలిసి నిందితులను విచారిస్తున్నారు. విచారణలో ప్రధానంగా బయటపడింది ఏంటంటే, వీరు పూర్తిగా ఆన్లైన్ ద్వారానే ఒక నెట్వర్క్ ఏర్పడింది. విదేశీ హ్యాండర్లతో సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అయ్యి వారి సూచనల మేరకు కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టుగా అంగీకరించారు. ఇది సాంప్రదాయ ఉగ్రవాద నెట్వర్క్ల కంటే భిన్నంగా డిజిటల్ ఆధారిత మోడల్గా కనిపిస్తుంది. శ్వేత, రైట్, అంటే ప్రధానంగా సోషల్ మీడియా ద్వారా ఈ రాడికలైజేషన్ ఎలా జరుగుతోందంటారు? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో టార్గెటెడ్ కంటెంట్, భావోద్వేగ ప్రాపగండా, గ్లోబల్ సంఘటనలు వీడియోల ద్వారా యువతను ప్రభావితం చేస్తున్నాయి. మొదట సాధారణ చర్చలతో మొదలై ఆపై క్రమక్రమంగా తీవ్ర భావజాలం వైపు మళ్లిస్తున్నారు. వ్యక్తిగతంగా వీరు కలవకపోయినా కూడా ఆన్లైన్ కమ్యూనికేషన్ ద్వారానే మెంటల్ కండిషనింగ్ జరుగుతుంది. శ్వేత, రైట్, అంటే ఈ పర్టికులర్ ఇలాంటి అంశాల్లో విదేశీ హ్యాండ్లర్ల పాత్ర ఎంతవరకు కీలకంగా ఉంటుంది? ఈ కేసులో విదేశీ హ్యాండర్ల కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. వారి రిక్రూట్మెంట్లు, గైడెన్స్ మరియు ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్ అందిస్తున్నారు. సోషల్ మీడియా ఎన్క్రిప్ట్ ప్లాట్ఫామ్ ద్వారా నేరుగా కనెక్ట్ అవుతూ లోకల్ వ్యక్తులకు తమ నెట్వర్క్ లోకి తీసుకుంటున్నారు. ఇది అంతర్జాతీయ భద్రతా కోణంలో వాళ్ళకి తీసుకురావడం జరుగుతుంది. శ్వేత, రైట్, అంటే ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తే వీళ్ళు ఆన్లైన్లోనే పనిచేస్తున్నారు. సో నిందితులు బయట ఎక్కడా కలవకుండా ఆన్లైన్లోనే పనిచేయడం అనేది ఎంత సీరియస్గా తీసుకోవచ్చు దీన్ని? ఇది చాలా సీరియస్ విషయంగా చెప్పుకోవచ్చు. దీనిని డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ అంటారు. చిన్న చిన్న సెల్స్గా ఉండి ఒకరికొకరు ఫిజికల్గా తెలియకపోయినా కూడా ఒక ఐడియాలజీతో పనిచేస్తారు. ఇలాంటి మోడల్లో ట్రేస్ చేయడం చాలా కష్టమవుతుంది. కానీ డిజిటల్ ట్రైల్స్ ద్వారా వీళ్ళు గుర్తించడం కొంతవరకు సాధ్యమవుతుంది. శ్వేత, రైట్, అంటే ప్రధానంగా మనం చూస్తే ఇస్లామిక్ స్టేట్గా మొత్తం మార్చేస్తాము అనే భావజాలానికి వాళ్ళు ఆకర్షితులయ్యే మేము ఈ పని చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకు వీటికి ఆకర్షితులవుతున్నారు అని అనుకోవచ్చు? కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, గ్లోబల్ సంఘటనలపై భావోద్వేగ స్పందన. సోషల్ మీడియాలో వచ్చే మిస్లీడింగ్ నెరేటివ్స్ మరియు వ్యక్తిగత అసంతృప్తి, ఐడెంటిటీ, సామాజిక ఒత్తిళ్లు, నిరుద్యోగం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. ఈ అంశాలను కొన్ని గ్రూపులు తమ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాయి. శ్వేత, రైట్, అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఆన్లైన్లోనే వీరు కనెక్ట్ అవుతున్నారని మనం మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఇక్కడ సోషల్ మీడియా 2 వర్షన్స్, 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది కాబట్టి దీని బాధ్యత ఎంతవరకు ఉంటుంది? సోషల్ మీడియా కంపెనీలు ఎక్స్ట్రీమిస్ట్ కంటెంట్ల ద్వారా త్వరగా గుర్తించి తొలగించాలి. అలానే ఫేక్ అకౌంట్లు, మల్టిపుల్ ఐడీలు సృష్టించడం అడ్డుకునే విధంగా కఠిన చర్యలు ఉండాలి. అంటే ఒకళ్ళే మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి వీలు లేకుండా కఠిన చట్టాలు, కఠినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వ సంస్థల్లో సమన్వయం పెంచాలి. కోఆర్డినేషన్ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉంటే కొంతవరకు దీన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. రైట్, శ్రీనివాస్ గారు, ఇందులో ప్రధానంగా ఇంటెలిజెన్స్ పాత్ర ఎంతవరకు ఉంది? ఇది ఇంటెలిజెన్స్ పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్పడానికి అయితే సరైనది కాదు. ఎందుకంటే ఇలాంటి నెట్వర్క్లు బయటపడడం అనేది సిస్టమ్ పనిచేస్తుంది అనేది సూచిస్తోంది.
ఆల్రెడీ ఇప్పుడు బయటపడింది అంటే సిస్టమ్ పనిచేయబట్టే ఇది బయటకు వచ్చింది. అయితే ముందస్తుగా గుర్తింపు మరింత బలోపేతం కావాలి. ముఖ్యంగా సైబర్ మానిటరింగ్ లో చాలా ఇంకా కొంత అభివృద్ధి అనేది అవసరమని అనిపిస్తుంది శ్వేత. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ.